నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వారం బయట ఏర్పడేటువంటి పెరియానల్ యాబ్సెస్ గురించి తెలుసుకుందాము. దీన్నే చాలామంది ఏమంటుంటారు, వాడుక భాషలో సెగ్గడ్డలని చెప్తూ ఉంటారు. అసలు పెరియానల్ యాబ్సెస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అది అలానే ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా మారుతుంది అనేది మనం చూద్దాం. పెరియానల్ యాబ్సెస్ అంటే పెరియానల్, మలద్వారం చుట్టుపక్కల ఉన్నటువంటి గోడల మీద ఒక గడ్డ లాంటిది ఏర్పడినప్పుడు దాన్ని పెరియానల్ యాబ్సెస్ అంటారు. సో ఇవి ఎందుకు వస్తుందని చూసినప్పుడు మనకి మలద్వారం లోపల యానల్ క్రిప్ట్స్ ఉంటాయి. ఆ క్రిప్ట్స్ అనేవి ఒక నాళం ద్వారా యానల్ గ్లాండ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, అంటే క్రిప్ట్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సరే ఈ ట్యూబ్ ద్వారా గ్లాండ్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి బయట గడ్డ లాంటిది ఏర్పడుతుంది అన్నమాట. సో దాన్నే పెరియానల్ యాబ్సెస్ అంటారు. సో ఈ పెరియానల్ యాబ్సెస్లో లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయి చూసినప్పుడు మనకి ముఖ్యమైన లక్షణం వచ్చేసేసి పేషెంట్కి ఆ మలద్వారం చుట్టుపక్కల ఒక గడ్డ లాంటిది ఏర్పడము, కూర్చున్నా కానీ నొప్పి, కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, నిలబడలేరు, కూర్చోలేరు, గాలి తీసుకోలేరు. ఒక్కొక్కసారి ఆ పెరియానల్ యాబ్సెస్ కానీ బాగా పెద్దగా ఉన్నట్లయితే దాని నిండా చీము నిండినప్పుడు పేషెంట్కి జ్వరం కూడా రావడం జరుగుతుంది అనమాట.